నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియా. బులెటిన్ల ముందుగా హెడ్లైన్ చూద్దాం. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించిన మంత్రి సీతక్క. వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీలో చేయడం లేదన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆలేరులో గడప గడప ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. రైట్ డీటెయిల్స్ చూస్తే, పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సుగుణని గెలిపించాలని కోరుతూ జిన్నారం మండల పరిధిలోని వివిధ గ్రామాల్లో మంత్రి సీతక్క ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలతో మాట్లాడారు. అది ఇచ్చిన మాట ఖచ్చితంగా. కరెంటు బిల్లు కూడా 200 యూనిట్ల వరకు వస్తుంటే ఫ్రీగానే వస్తుంది. బస్సులు కూడా ఫ్రీగానే ఎక్కుతారు కదమ్మా. బస్సులు ఎక్కించేటప్పుడు ఇదే టీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు చాలా గొడవ పెట్టిర్రు. ఆటోలను తీసుకొచ్చి మన పార్టీ ఆఫీసుల కాడ అక్కడిక్కడ కాల పెట్టిర్రు. అరే ఇప్పుడు ఆటో గీ ఊరు నుంచి గా ఊరుంటే 19 గెలిచినాయి. ఈసారి కేరళలో 20 సీట్లున్నాయి ఎంపీలు, 20కి 20 గెలవబోతున్నారు. అక్కడ ఇక్కడ కూడా 14 సీట్లు కాంగ్రెస్ ఎంపీలు గెలుస్తున్నారు. ప్రజల గుండెలలో కాంగ్రెస్ ఉంది. ప్రజలకు తెలుసు, కాంగ్రెస్ ఉంటేనే పేదలు బాగుపడతారు. కాబట్టి మన గవర్నమెంట్ ఆగస్టు నెలలో అందరి రుణాలు మాఫీ చేస్తాం. పట్టా లేనటువంటి వాళ్ళకి కూడా ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది, రుణాలు ఇస్తారు, ఇన్సూరెన్స్లు వస్తాయి, రైతు బీమా, రైతు బంధు అన్ని. ఈ ధరణి పోర్టల్లో జరిగినటువంటి దగ అంతా దాన్ని సరిచేసి మీ ప్రతి ఒక్క కార్యకర్త తన గెలుపు కోసం కృషి చేయాలని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ బూత్ స్థాయి కార్యకర్తల సమావేశంలో స్పీకర్ ప్రసాద్ కుమార్, చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వేం నరేందర్ రెడ్డితో కలిసి ఆయన పాల్గొన్నారు. అనంత పద్మనాభ స్వామి దేవాలయం మీద, గుడి మీద, దేవుడి మీద ప్రమాణం చేసి చెప్తున్నా, నేను ఏ తప్పు చేయలేదు. నా ఆశ, నా శ్వాస చేవెళ్ళ ప్రజలను పెట్టింది. ఇప్పుడే వచ్చినప్పుడు చూసిన ఎక్కడ చేవెళ్ళ గడ్డ మీద వాళ్ళు అది ఎందుకు పెట్టిందంటే నా వ్యక్తిత్వం మీద తెలిసి పెట్టారు. దానికి తోడు ఇక్కడికి వచ్చిన ఇంత పెద్ద కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, అన్ని మండలాలు వచ్చిన ప్రతి ఒక్కరికి, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున, పెద్దలు శశాంక్ రెడ్డి గారు, అడ్వకేట్ గారు ఉన్నారు, పేరు పేరున చాలా మంది, పేరు పేరున ప్రతి ఒక్కరికి శిరస్సు వచ్చి నమస్కరిస్తున్నారు. రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తాను కాంగ్రెస్ పార్టీలో చేరబోనని స్పష్టం చేశారు. శనివారం తన క్యాడర్తో సమావేశమైన ప్రకాష్ గౌడ్ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళితే ప్రజల నుంచి వ్యతిరేకత వస్తుందని ప్రకాష్ గౌడ్కు పలువురు కార్యకర్తలు సూచించారు. దీంతో ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో చేరే ప్రయత్నాన్ని ప్రకాష్ గౌడ్ విరమించుకున్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా నిన్నను చూస్తున్నాను. మీరంతా కూడా నిన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారి దగ్గర పోవడం జరిగింది. పోయిన తర్వాత కొన్ని సమస్యల మీద మాట్లాడడం జరిగింది, కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన తర్వాత ఆయన కొన్ని సమస్యలు చెప్పింది. పార్టీలకు రావాలని ఆలోచన ఆయన చదువుతాను. నేను ఒకటే చెప్పినాను, కార్యకర్తలతో, నాయకులతో మాట్లాడి నేను ఆలోచన చేసుకొని డిసిషన్ తీసుకొని వస్తానని చెప్పినాం. ఈరోజు కార్యకర్తలు అందరూ కూడా పంపించాలని మాట్లాడడం జరిగింది. మీరు అంతవరకు చూస్తారు. కార్యకర్త నిర్ణయం ఒకటే ఉన్నది, పార్టీలనే ఉండాలి. పార్టీలో పోతే మాకు ఇంకొన్ని దయచేసి అందరూ కూడా ఇప్పుడే దాన్ని తొందరపడేది అవసరం లేదు. నాకు కూడా నేను అనుకుంటున్నాను, మళ్ళీ ఒక పార్టీ కూర్చొని కార్యకర్తలతో, మళ్ళీ నాయకులతో మాట్లాడి, నేను ఒక పార్టీ మళ్ళీ సీఎం గారితో కూడా మాట్లాడతాను. మాట్లాడి ఏ విధంగా చేయాలని ఆలోచన చేస్తాం. ఏదేమైనా పార్టీ, బీఆర్ఎస్ పార్టీలో మంచి పేరున్నది. నేను పార్టీ ఎప్పుడు మాకు అన్యాయం చేయలేదు. పార్టీ మంచి న్యాయం చేసింది, న్యాయంతోనే ఉంటాను. ఏది ఉన్నా ప్రజల మళ్ళీ ఇంకో వారి అభిప్రాయాలు తీసుకొని దాన్ని ఏ విధంగా వారు ముందుకని ఆలోచిస్తూ ఉంటాం. ఏదేమన్నా ఇలా కార్యకర్తలకు నిర్ణయానికి వచ్చినారు. అందరూ కూడా ఈ పార్టీనే ఉంటే బాగుంటుంది, మనం పోరాటం తెచ్చుకుంటాం.
భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి గెలుపును కోరుతూ ఆలేరు పట్టణంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి గడప గడప ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో హెయిర్ కటింగ్ షాప్ లో కటింగ్ చేస్తూ చాయ్ షాప్ లో చాయ్ చేస్తూ ప్రచారం నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలంలోని గ్రామాలలోని ఐకేపీ సెంటర్లను ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్ సందర్శించారు. రైతులు పండించిన ప్రతి గింజను కోతలు లేకుండా తూకం వేయాలని రైతులను ఇబ్బంది పెట్టినా కోతలపేట మోసాలు చేసిన మిల్లర్లకు వారికి సహకరించిన అధికారులపై చట్టపరమైన చర్యలకు వెనుకాడబోమన్నారు. పాలకుర్తి మండలం ప్రతి ఒక్క గ్రామంలో ఐకేపీ సొసైటీ వడ్ల అమ్మకాల చోటుకి రావడం జరిగింది. ప్రతి ఒక్క రైతును కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీ ప్రభుత్వం పూర్తి స్థాయిలో భరోసా ఇచ్చింది. సంబంధించిన మంత్రి గారు అనేక స్టేట్మెంట్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఇస్తారు, శ్రీధర్ బాబు గారు జిల్లా మంత్రికి ఇస్తారు. నేను శాసనసభ్యుడు చెప్తా ఉన్నా, కలెక్టర్ గారి ఆదేశాలు ఇక్కడ ఎవరైతే కల్లాలలో ఉంటారో మిల్లర్సి మీడియా మిత్రుల ద్వారా ప్రతి ఒక్క రైతును కోరుతా ఉన్నా, ఎవరు కూడా మిల్లర్ల మాయల పడవద్దు. దయచేసి ప్రభుత్వ దృష్టికి తీసుకొచ్చి ఎప్పటికప్పుడు మీ ధాన్యాన్ని పూర్తి స్థాయిలో ఎండబెట్టినాక జాగ్రత్త చేసుకొని ఇలా దాన్ని ఎక్కడ కూడా ఇక్కడ ఉన్న దళారుల చేతుల మాయ మాటలకు రాకుండా అధికారులు చెప్పిన విధంగా ముందుకు పోవాలని చెప్పి నా అందరిని కూడా పేరు పేరున కోరుతా ఉన్నాను. ఏ ఒక్క రైతుకు నష్టం జరగకుండా ప్రతి ఒక్క రైతు ముఖాన చిరునవ్వు చూడడమే ఈ ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి పిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 23వ డివిజన్లో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్జీ ఫ్రీ స్కూల్ను మేయర్ జక్కా వెంకటరెడ్డి, కార్పొరేటర్లు మసూదన్ రెడ్డి, కౌడే పోచయ్య, బీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు ఫైల ప్రభాకర్ రెడ్డి కలిసి ప్రారంభించి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. డబ్బులున్న వాళ్ళని రిఫరెన్స్ ఇస్తారు, డబ్బులు లేని వాళ్ళని రిఫరెన్స్ ఇస్తారు. సో నిజంగా ఒక పూర్ పీపుల్ అని నాకు రిఫరెన్స్ ఇస్తే ఖచ్చితంగా మా వంతు ప్రయత్నం మేము చేస్తాము. భవిష్యత్తులో కూడా మాకు కూడా ఆ హెల్ప్ సపోర్ట్ ఖచ్చితంగా ఎప్పటికి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. కానీ మేయర్ గారు ఒక్కసారి నిజాన్ని చెప్పాలంటే డైరెక్ట్ కూడా వెళ్ళలేము. ఒక ఫోన్ కాల్ చేశారు, షూర్ అన్నారు, ఒక మాట గ్యారంటీ ఇచ్చారు. ఆయన బిజినెస్ షెడ్యూల్ను పక్కన పెట్టించేసి మా ఇన్విటేషన్ను యాక్సెప్ట్ చేసి వచ్చినందుకు చాలా సంతోషం. ఇక మా మధుసూదన్ రెడ్డి గారు పీర్జాదిగూడను కూడా బాగా ఎలివేట్ చేయాలనుకుంటున్నాం. ఇంకా బ్రాండ్ వీఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ది బిల్డింగ్ పీర్జాదిగూడ బ్రాండ్. సో కాబట్టి మీ అందరికి మరొకసారి ఈ స్కూల్ మంచి ఫ్లరిష్ కావాలి. చాలామంది పిల్లలు ఎందుకంటే వాళ్ళ బాల్యం మీ దగ్గరే గడుపుతారు కాబట్టి వాళ్ళందరికీ జీవితకాలం గుర్తుండిపోయేట్టుగా మీ అందరి సర్వీసెస్ ఉంటాయని చెప్పి కోరుకుంటూ ఈ యొక్క పిలిచినందుకు మంచి అకేషన్కి ఈరోజు మంచి డే మంచి స్టార్ట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని జిల్లాలో గల మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లకు మోటి ర్యాండమైజేషన్ పూర్తయిన ఈవీఎం, వీవీప్యాట్లను తరలించడం జరిగిందని, ఆయా సెగ్మెంట్ల పరిధిలో ఎలక్ట్రానిక్ యంత్రాల భద్రత కొరకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవడం జరిగిందని జిల్లా కలెక్టర్ సంతోష్ అన్నారు.
నిషేధిత సిపిఐ పార్టీకి చెందిన మావోయిస్టులు పోలీసుల ఎదుట స్వచ్ఛందంగా లొంగిపోవాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ఎదుట లొంగిపోయిన మావోయిస్టులకు తన కార్యాలయంలో చెక్కులు అందించిన అనంతరం ఆయన మాట్లాడుతూ కాలం చెల్లిన సిద్ధాంతాలను వదిలి లొంగిపోవాలన్నారు. లొంగిపోయి మావోయిస్టులకు వారి పేరు మీద ఉన్న నగదు రివార్డుతో పాటు జీవనోపాధి కోసం పునరావాసం కల్పించడానికి ప్రభుత్వం ద్వారా కృషి చేస్తామన్నారు. సిపిఐ మావోయిస్ట్ పార్టీలో పనిచేస్తున్న అన్ని లీడర్స్ అండ్ పార్టీ మెంబర్స్కి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మావోయిస్ట్ ఐడియాలజీకి ఇప్పుడు ప్రజలు ఎవరు కూడా సహకరించట్లేదు, వారికి ఎలాంటి నమ్మకం కూడా లేదు. అలాగే ఐడియాలజీ హ్యాస్ లాస్ట్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ అండ్ రిలవెన్స్. సో ఐ అపీల్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ యూ టు సరెండర్ బిఫోర్ అస్ వితౌట్ ఎనీ ఫియర్. సరెండర్ అయిన వాళ్ళకి వారి పేరు మీద ఉన్న రివార్డులు కానీ అలాగే వాళ్ళకి కావాల్సిన రిహాబిలిటేషన్ మెజర్స్ కూడా డెఫినెట్లీ అన్ని రకాల హెల్ప్ చేసే విధంగా మనము ప్రభుత్వం తరఫున డెఫినెట్లీ కృషి చేస్తాము. లోక్సభ ఎన్నికల వ్యయ పరిశీలకులుగా జిల్లాకు నియమించబడిన ఐఆర్ఎస్ అధికారి రాజీవ్ చావ్రా రంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రాగా జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి, జిల్లా ఎస్పీ కోటిరెడ్డి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎంసీసీ ఎన్జీఆర్ఎస్ ఎలక్షన్ కంట్రోల్ రూమ్, సి విజిల్, ఎంసీ కేంద్రాలను పరిశీలించారు. అనంతరం సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలు పోటీ చేసే అభ్యర్థులు చేసే ఖర్చులను ఎన్నికల సంఘం సూచించిన మార్గదర్శకాల మేరకు జాగ్రత్తగా నమోదు చేయాలని ఆదేశించారు. Yesterday I visited the border. కేంద్రంలో మరోసారి బీజేపీ ప్రభుత్వం ఏర్పడితే రాజ్యాంగానికి తీవ్ర ముప్పు వాటిల్లి భారతదేశంలో మనం పరాయి వాళ్ళలాగా బతకాల్సి వస్తుందని మంత్రి సీతక్క ఘాటుగా విమర్శించారు. శనివారం ఆమె ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్తో కలిసి మంచిర్యాల జిల్లా జన్నార మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా ఆమె రాంపూర్ గ్రామంలో ఉపాధి హామీ కూలీలతో ముచ్చటించి కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలను వివరించి చేతి గుర్తుకు ఓటు వేసి ఆత్రం సుగ్నను గెలిపించాలని కోరారు. ఖానాపూర్ నియోజకవర్గం మా సోదరుడు మరి వెడంబొజ్జు గారు, ఇక్కడ స్థానిక మండల నాయకులు అందరం కూడా వివిధ గ్రామాలకు ప్రచారానికి రావడం జరిగింది. ప్రజలలో మంచి స్పందన ఉంది. కాంగ్రెస్ ఏం గ్యారంటీ అని కొంతమంది దుర్మార్గులు దుష్ప్రచారం చేస్తారు. అందుకని ఇక్కడ మేము ఇట్లా వెళ్తుంటే ఇక్కడ జరుగుతున్నటువంటి ఉపాధి హామీ కడివేండి. ఉపాధి హామీ చట్టం కాంగ్రెస్ పార్టీ భూమి లేనటువంటి పేదలకు, పని దొరకనటువంటి శ్రామికుల కోసం ఆనాడు యూనిరాలు సాదాసీదా ఒక జీవీవికే టీచర్, ఒక గిరిజన విద్యా వికాస కేంద్రంలో పనిచేసేటువంటి టీచర్కు కాంగ్రెస్ పార్టీ గుర్తించి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా రాహుల్ గాంధీ గారు, ఖర్గే గారు, సోనియమ్మ గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. దయచేసి ఆమెను గెలిపించి 75 సంవత్సరాల తర్వాత మొదటిసారి ఒక మహిళ పార్లమెంట్లో ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నిలబడ్డది. కాబట్టి ఒక అవకాశం ఇవ్వండి. ఈ సందర్భంగా రాజేంద్రనగర్ గండిపేట మండలంలోని రాజా పుష్ప అపార్ట్మెంట్ సొసైటీ వాసులు ఏర్పాటు చేసిన సమావేశంలో చివెళ్ల పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి పాల్గొన్నారు. స్థానిక సమస్యలు అపార్ట్మెంట్ వాసులను అడిగి తెలుసుకున్నారు. గండిపేటలో సమస్యలు ఎన్నో ఉన్నాయని అపార్ట్మెంట్ వాసులు ఆయనకు తెలియజేయడం జరిగింది. బీజేపీ పార్టీ తరఫున తనను గెలిపించాలని కోరారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానని అపార్ట్మెంట్ వాసులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజేంద్రనగర్ బీజేపీ ఇన్ఛార్జ్ తోకల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్ బీజేపీ నాయకులు, అపార్ట్మెంట్ వాసులు పాల్గొన్నారు. నిలబడడం జరిగింది. ఈసారి నిజంగానే రాజకీయాలు ఎట్లుంది, ఒక ప్రధానమంత్రి అంటే ఎట్లుండాలి, ఒక రాజకీయ పార్టీ ఎట్లుండాలి, దేశం ఏ డైరెక్షన్ తీసుకోవాలని అందరూ కూడా చర్చిస్తున్నారు. ప్రతి ఒక్కరూ మోడీ అంటే ఆయన ఏ డైరెక్షన్లో పోతుందో వాళ్ళకి క్లారిటీ ఉంది. కొందరు అంగీకరించవచ్చు, కొందరు వ్యతిరేకించవచ్చు. కానీ అందరు కూడా మోడీ అంటారు రామ మందిరం పోతే మంచిది అంటారు, కొందరు అంటారు రామ మందిరం పోకుంటే మంచిది అంటారు. వాళ్ళే కన్ఫ్యూజన్. కొంతమంది అంటారు యూసీసీ మంచిది అంటారు, కొందరు యూసీసీ తప్పంటారు. కొంతమంది అంటారు ట్రిపుల్ తలాక్ చాలా మంచిది అంటారు, లేదు ట్రిపుల్ తలాక్ మంచిది కాదు విషయాలు అంటారు. కొందరు అంటారు కాశ్మీర్ మన దేశంలో కలపాలంటారు, కొందరు అంటారు లేదు లేదా ప్రత్యేక దానికి రాజ్యాంగమే ఎలాగుండాలంటారు. ప్రతి దాంట్లో కన్ఫ్యూజన్. వాళ్ళకి అంగీకరించిన వాళ్ళ సపోర్టర్స్ కూడా కన్ఫ్యూజన్. కానీ మోడీ గారు ఉంటే మోడీని అంగీకరించడానికి తెలుసు మోడీ డైరెక్షన్ ఎక్కడ, మోడీని వ్యతిరేకించడం కూడా తెలుసు మోడీ డైరెక్షన్. అందుకే ఈరోజు దేశం మోడీని నమ్ముతుంది. మోడీకి వ్యతిరేకం ఉన్నవాళ్ళు కూడా మోడీని నమ్ముతుంది.
తూర్పు గోదావరి జిల్లా కోరుకొండ మండలం స్థానిక బస్టాండ్ సమీపంలో జరిగే వారాహి యాత్రను విజయవంతం చేయాలని రాజానగరం నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ పేర్కొన్నారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ ఆదేశాలను గౌరవిస్తూ పూర్తి పర్మిషన్లతోనే శనివారం సాయంత్రం జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమానికి భారతీయ జనతా పార్టీ ఉమ్మడి ఎంపీ అభ్యర్థి దగ్గుపాటి పురంధేశ్వరి, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు జవహర్ తదితరులు పాల్గొన్నారన్నారు. అందరికీ నమస్కారం. రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అవినీతి, అరాచకం, అభివృద్ధి లేని పాలన, రాజధాని లేని రాష్ట్రం, ఉద్యోగ అవకాశాలు లేనటువంటి నిరుద్యోగ సమస్యతో కొట్టుకుంటున్నటువంటి రాష్ట్రం, రైతుకి సరైన ప్రోత్సాహం లేక, గిట్టుబాటు ధరలు లేక రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నటువంటి ప్రభుత్వం, వ్యాపారాలు లేక పక్క రాష్ట్రాలు పోయి వ్యాపారాలు చేసుకుంటున్నటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి వ్యాపారస్తులు, సరైన వైద్యం ఆంధ్రప్రదేశ్లో దొరక పక్క రాష్ట్రాలు వెళ్ళి వైద్యం చేయించుకుంటున్నటువంటి రోగులు, ఇవన్నిటిని బాగా ఆలోచించి జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్కి వెళ్ళి వస్తాం సార్. కానీ ఇది సింపుల్గానే చేయాలనుకుంటున్నాము. ఎందుకంటే ఇక్కడ మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కూడా మీటింగ్ జరిగే అవకాశం ఉంది ఇక్కడ రాజమండ్రి దాంట్లో ఈ ఏరియాలో. సో అదొక మీటింగ్ ఉంది. పవన్ కళ్యాణ్ గారు మరోసారి కూడా వస్తారు. ఇప్పుడు ఇదొక మీటింగ్. ఇన్నిసార్లు జనాలను ఇబ్బంది పెట్టడం కూడా నాకు ఇష్టం లేదు. ఎందుకంటే క్యాంపెయినింగ్ లేదు ముఖ్యం కాబట్టి ఈ విధంగా చేస్తాను. నామినేషన్ అయితే 22వ తేదీ ఉంటుందండి. మా రాజానగరం మండల వైకాపా వైఎస్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో మండల కన్వీనర్ దూలం పెద్ద, జెడ్పీటీసీ వాసంశెట్టి పెద్ద వెంకన్న, దివాన్ చెరువు సొసైటీ అధ్యక్షుడు గంగిశెట్టి రామేశ్వరరావు, సోమేశ్వరరావు, వైఎస్ఆర్ స్టీరింగ్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఒకే ఇంట్లో 2 కుటుంబాలు ఉంటే వాటిని దొంగ ఓటుగా ఫిర్యాదు చేయడంపై భక్తులకు ఓటర్ల నమోదులో ఉన్న అవగాహన బయటపడిందన్నారు. నామినేషన్ 2 రోజుల ముందు ఓటమి భయంతో దొంగ ఓటు డ్రామాకు తెరలేపారని ఆరోపించారు. ప్రచారం కోసం ఇటువంటి చెవకబారు రాజకీయం మానుకోవాలని హితవు పలికారు. చెక్కంపూడి విజయం తథ్యం, బత్తుల బలరామకృష్ణతో మాకు పోటీయే కాదని 50,000 ఓట్ల మెజార్టీతో గెలుస్తామన్నారు. మన 16వ తారీఖున మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవతల అపోజిషన్ పార్టీకి సంబంధించి 3 పార్టీలు 4 పార్టీలకు సంబంధించి బత్తుల బలరామకృష్ణ గారు హడావుడిగా హైదరాబాద్ నుంచి వచ్చి రాజానగర శివాలయంలో 4-5 హోమాలు పెట్టి అదే రోజు ఈ లోపల గంట ఖాళీ ఉన్నట్టుంది. ఆయనకి వెంటనే ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళి హడావుడిగా 20,000 ఓట్లు దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పి ఏదో లిస్ట్ ఇవ్వడం జరిగింది. ఆయన దృష్టిలో అంటే ఆయనకి ఎలక్షన్ మీద, ఓటర్ లిస్ట్ మీద కనీసం స్కూల్ పిల్లవాడిని అడిగితే చెప్తాడు. ఆ లిస్టు గురించి, ఆ లెక్కల గురించి ఇవ్వడం జరిగింది. ఈరోజు చదువుకున్న హై స్కూల్ పిల్లలు కూడా 2024 మే నెల 13వ తారీఖు ఎవరో కనపడరు. అప్పుడు ఈ టవల్ని ఏం చేస్తారు? ఈ టవల్ని ఎక్కడ పెడితే ఏదైనా మ్యూజియంలో పెడితే పలానా టైంలో ఇన్ని రంగులతో డబ్బు ఉన్నా లేకపోయినా ఈవేళ రాజాబాబు కానీ, గణేష్ కానీ, విజయం కానీ, రాజాబాబు సతీమణి కానీ కరోనా టైంలో కూడా జనంలో ఉండి కరోనా మహమ్మారికి మనం ఏం చేసాం? 16వ తారీఖున వెళ్ళి సోషల్ మీడియాకో, ప్రింట్ మీడియాకో, ఎలక్ట్రానిక్ మీడియాకో మనం ఎక్స్పోజ్ అవుతారన్న ఉద్దేశంతో 16వ తారీఖున వెళ్ళి దొంగ ఓట్లు ఉన్నాయని చెప్పడం జరిగింది. తీరా ఇది నిజంగా కానీ దొంగ ఓట్లు ఉన్నాయా ఏంటని చూస్తే వారింట్లోంచి రెండో ఎంతవరకు సమంజసం. పవన్ కళ్యాణ్ గారు చూస్తే ఉమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారో వాలంటీర్స్ వ్యవస్థ అనేది వచ్చిన తర్వాత చేస్తారని చెప్పడం, అలాగే చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత వాలంటీర్స్ ఏదైతే ఆడవాళ్ళ ఇంట్లో లేనప్పుడు తలుపు కొడుతున్నారో, ఆడవాళ్ళ ఇంట్లో లేనప్పుడు తలుపు కొట్టి వరంగల్ ఇంతేజార్ గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాల చోరీకి పాల్పడుతున్న నిందితుల్ని ఇంతేజార్ గంజ్ పోలీసులు అరెస్ట్ చేశారని ఏసీపీ నందిరామ్ నాయక్ తెలిపారు. నిందితుడి నుండి 4 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఆటోస్ థెఫ్ట్ అవుతుంది. ఎస్పెషల్లీ ఇరుమాజిపేట, కోచే మైదాన్, బస్ స్టేషన్ ఏరియాలలో
ఫ్రీక్వెంట్గా బైక్స్ దొంగతనాలు అవుతున్నాయి. ఈ దొంగతనాలను పాల్పడుతున్నటువంటి వ్యక్తిని పట్టుకోవాలని చెప్పేసి మా ఇన్స్పెక్టర్ శివకుమార్ ఆధ్వర్యంలో ఒక స్పెషల్ టీమ్ను గౌరవ సిపి గారి ఆధ్వర్యంలో ఫామ్ చేయడం జరిగింది. ఈరోజు బస్ స్టేషన్లో ఒక వ్యక్తి ఒక బైక్ను దొంగతనం చేసి తీసుకొని పోతుండగా మరి పట్టుకోవడం జరిగింది. అతన్ని విచారించగా అతని పేరు ఎస్కే. మా ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో చాకచక్యంగా పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది. 6 వద్ద నుంచి 4 బైక్స్ ఒక ఆటోని రికవర్ చేసి ఈరోజు రిమాండ్ పంపిస్తున్నాం. గతంలో ఎలాంటి కేసెస్ లేవు. ఈ మధ్యనే భార్యాభర్తల మధ్య గొడవ రావడము, ఆమె వదిలిపెట్టడము, ఒంటరిగా ఉండడంతో తాగుడికి బానిసై డబ్బుల కోసం జలసాల కోసం ఈ దొంగతనాలు పాల్గొంటున్నాం. ఇప్పుడు ఈ వెహికల్స్ అన్ని మన పోలీస్ స్టేషన్ పరిధి. దీంట్లో ఏమైనా మన పిటిషన్లు వచ్చినాయి సార్? వాళ్ళు పోయినట్టుగా పిటిషన్ వచ్చింది, కేసెస్ కూడా అయింది. ఉప్పల్ హెచ్సీఏ క్రికెట్ స్టేడియం ముందు ఉద్రిక్తత చోటు చేసుకుంది. హెచ్సీఏ ప్రెసిడెంట్ కు వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన విద్యార్థి సంఘాలు స్టేడియం సిబ్బంది అడ్డుకోవడంతో తోపులాట చేసుకుంది. విద్యార్థి సంఘాలు సిబ్బందిని తోచుకుంటూ స్టేడియం లోపలికి వెళ్లారు. ఐపీఎల్ బ్లాక్ దందాపై ఎస్ఆర్హెచ్ మేనేజ్మెంట్ పై హెచ్సీఏ అధ్యక్షుడికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు. ఐపీఎల్ మ్యాచ్ ని అడ్డుకుంటాం. అదే విధంగా ఐపీఎల్ లో జరుగుతున్న బ్లాక్ దందాన్ని బయట పెడతాం. రాష్ట్ర ప్రభుత్వం, సన్ రైజర్స్ అదే విధంగా ఎస్సీఏ పైన చర్యలు తీసుకోవాలి. We demand on IPL matches justice. We demand. పుల్కల్ మండల పరిధిలోని సింగూరు గ్రామంలో నిర్మించిన ప్రాజెక్టులో సుమారు 40 గ్రామాలు ముంపు గురయ్యాయి. ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం అందించి పునరావాసం కల్పించింది. కానీ ప్రాజెక్టుకు ఆనుకొని ఉన్న పెద్దరెడ్డిపేట గ్రామస్తులకు పునరావాసం కల్పించకపోవడం గ్రామంలో కొందరికే పునరావాసం కల్పించి చేతులు దులుపుకుంది. పునరావాసం క్రింద గ్రామంలో నివసిస్తున్న సుమారు 35 కుటుంబాలకు ఇప్పటివరకు ప్రభుత్వం కానీ అధికారులు కానీ పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు. తాము పాత ఊర్లోనే ఇప్పటికే నివసిస్తున్నామన్నారు. కానీ రాత్రి వేళల్లో తమ ఇళ్లలోకి విషసర్పాలు, చీమలు, తేళ్లు, అడవి పందులు వచ్చి తమపై దాడులు చేస్తున్నాయని అన్నారు. ఇప్పటికైనా మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రత్యేక శ్రద్ధ వహించి తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి తమను ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. దామోదర్ రాజనరసింహ గారే ప్రెసిడెంట్ మళ్ళీ మంత్రిగా ఉన్నారు కాబట్టి తను ఖచ్చితంగా అప్పుడు విలేజ్ మొత్తం డబ్బులు ఇవ్వడం, ఇప్పుడు ఇవ్వడం అన్నిట్లో పాత్రత ఉంది. మళ్ళీ తను ఇప్పుడు కూడా అధికారంలో ఉన్నారు, ఒక మంత్రిగా ఉన్నారు కాబట్టి ఆ సహకారం పూర్తిగా విలేజ్ మీద ఉంటుంది. మన విలేజ్ అంటే ఒక ప్రత్యేకమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి కాబట్టి దాన్ని ఉపయోగించుకొని సార్ కూడా కోఆపరేషన్ ఉంటుంది. ఇప్పుడు ఒకవేళ ఎవరైనా ఆపరేషన్ చేసినా కానీ అధికారులకు కూడా అతను చెప్పి దీన్ని ముందుకు తీసుకెళ్లే పరిస్థితి ఉంటుంది తప్ప కానీ లేదా వాళ్ళు సఫర్ కానీ మనం ఎంజాయ్ ఉండమనే కల్చర్ ఆ సారు ఎక్కడ నరనరాలు ఉండదు. సామాన్య ప్రజల యొక్క ఆలోచన ఉంటుంది. అందులో భాగమే మనకు పైసలు ఇప్పించింది, కానీ అందులో భాగమే మనకు అలాట్మెంట్ చేయడము, భూమి కూడా ఇవన్నీ జరిగినాయి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, గ్రామంలో రాజకీయ నాయకులందరికీ అంటే అధికారులకు అందరికీ కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ మానవతా దృక్పథాన్ని చాటుకొని ఇక్కడ ఎలక్షన్ కోడ్ అనేది పక్కకు పెట్టి అందరూ కూడా సహకారం చేసి విత్ వారం రోజుల్లోనే వీళ్ళకి ప్లాట్ అరేంజ్మెంట్ చేయాలి. ఎందుకంటే భూమి ఉన్నది ఆల్రెడీ పేపర్ మీద ప్లాటింగ్. తేళ్ళు, పాములు, ఇక పంది గుడ్డింది, ఇక పడ్డ, ఇక చూడు ఇక చీమలు, గంటి చీమలు, ఇదివరకు వీళ్ళ జాగాలు ఇవ్వలేదు, ఇండ్లు కట్టియలేదు. మా బాధ మాకున్నది. మరి పిల్లలు తీసుకొని ఎక్కడ పోలేని సంగతి. మరి రేకులు వేసుకొని చీరలు కట్టుకొని ఉంటే చీమలు, గండి చీమలు, పాములు, తేళ్ళు, గబ్బిలాలు ఇవన్నీ వస్తున్నాయి. ఇక పంది గుద్దినా కానీ పడ్డా. మరి ఎట్లా గవర్నమెంట్ ఎట్లా జాగాలు తీసుకొని ఈడికి 20 ఏళ్ళు 30 ఏళ్ళు అవుతున్నారు, జాగాలు వంచారు ఇయ్యరు. పిల్లేట్లు మాకు. కేంద్ర పురావస్తు శాఖ వారి ఆదేశముల మేరకు ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టామని కార్యనిర్వహణాధికారి పిత్తాని దారకేశ్వరరావు మరియు ఆలయ అర్చకులు తెలిపారు. అమ్మవారి గర్భాలయం మరియు స్వామివారి మూల విరాట్ మరమ్మతులు, కెమికల్ ట్రీట్మెంట్ 30 జూన్ వరకు జరుగుతుందని, స్వామివార్లకు అమ్మవార్లకు ప్రతినిత్యము జరుగు ఆర్జిత సేవలు, నిత్య కైంకర్యములు అన్ని యథావిధిగా నిర్వహించబడతాయని తెలిపారు. శ్రీ మాణిక్యాంబ సమేత భీమేశ్వరం దేవస్థానం, ద్రాక్షారామ, రామచంద్రపురం మండలం, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా. నా పేరు టీటీవీ సత్యనారాయణ, కార్యనిర్వహణాధికారి. మన యొక్క దేవాలయం కేంద్ర పురావస్తు శాఖ వారి
ఆధీనంలో ఉండి దేవాదాయ ధర్మాదాయ శాఖ నిర్వహించబడుతుంది. అయితే మన యొక్క స్వామివారి మూల విరాట్ రిపేర్ చేయవలెనని గతం నుంచి కూడా పురావస్తు శాఖ వారు మాకు లెటర్లు పెట్టడం జరిగింది. అలాగే అమ్మవారి దేవాలయంలో సెరామిక్ టైల్స్ తీసి గ్రానైట్ వేస్తామని చెప్పి కూడా వారు ప్రభుత్వం పెట్టిక పరంగా దాని ఆమోదమైనటువంటి కార్యక్రమం. ఈ మధ్య కాలంలో 1993లో ఒకసారి చేయడం జరిగింది ఇలాంటి కెమికల్ ట్రీట్మెంట్ అనేది. రీసెంట్ గా అయితే 2009లో కూడా ఇలాంటి ట్రీట్మెంట్ చేయడం జరిగింది. అంటే ఈ కెమికల్ ట్రీట్మెంట్ అనేది ఓన్లీ ఇప్పుడు మనం వాడుతున్నటువంటి ద్రవ్యాల వల్ల స్వామివారి లింగం పాడవడం వల్ల జరిగేటటువంటి ట్రీట్మెంట్ ఇది. ఇది మనకి తెలిసి ఇది 3వ చేయడం జరుగుతుంది ఈ ట్రీట్మెంట్ అనేది కూడా. గతంలో కూడా ఆల్రెడీ 2 సార్లు ట్రీట్మెంట్ అనేది చేసి ఉన్నారు మన స్వామివారికి. తుప్రాన్ వీరాంజనేయ స్వామి ఆలయం మందిరం జయంతి ఉత్సవాలకు ముస్తాబైంది. ఆలయ అర్చకులు హనుమాన్ గురుస్వాములు సలక ఆత్రేయ శర్మ, గడ్డం ప్రశాంత్ కుమార్, శేఖర్ మాట్లాడుతూ గత 40 సంవత్సరాల నుండి హనుమాన్ జయంతి ఉత్సవాలు అశేష భక్తుల మధ్య ఇక్కడ ఘనంగా జరుపుతున్నామని తెలిపారు. కాకినాడ స్మార్ట్ సిటీలోని ఏటీమోగా దుమ్ములపేట, కొత్త కాకినాడ, పర్లోపేట, గుడారిగుంట, కొండేలుపేట ప్రాంతాల్లో విచ్చలవిడిగా సారా అమ్మకాలు జరుగుతున్నా ఎక్సైజ్ శాఖ ఏమాత్రం పట్టించుకోకపోవడం లేదని పౌర సంఘం కన్వీనర్ ప్రముఖ సామాజికవేత్త దూసాలపూడి రమణరాజు అన్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్కు వినతిపత్రం అందజేశారు. కాకినాడ నగరంలోని ఏటుమొగ, దుమ్ములపేట, కొండేలుపేట, సంతనపురి కాలనీ ఉన్నవి ఈ ప్రాంతాల్లో యథేచ్ఛగా సారా అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఓపైలాండు, అదేవిధంగా గాడిమొగ, ఉప్పలంక, నేమాం ప్రాంతాల నుంచి అద్భుతంగా సరఫరా కాకినాడ నగరానికి జరుగుతూ ఉంది. రెయ్యి పిల్లలు పట్టుకొచ్చేటువంటి సీడు కవర్లు ఏవైతే ఉంటాయో ఆ సైజులో ఈ సారాని విదేశీగా జరుగుతూ ఉంది. ఎక్సైజ్ శాఖ కేసులు పెట్టడమే తప్ప సారా సరఫరాను కానీ, సారా అమ్మకాలను కానీ, సారా నిల్వలు కానీ నియంత్రించడం, ధ్వంసం చేయడం అనేటువంటి కార్యక్రమాలు చేయడం లేదు. కేసులు ఎవరైతే పెట్టారో వాళ్ళే మళ్ళీ తిరిగి అమ్మకాలు యథేచ్ఛగా చేస్తున్న పరిస్థితుల్లో కాకినాడ నగరంలో గతంలో ఎప్పుడు లేనటువంటి మాఫియా తయారవుతుంది. ప్రత్యేకించి మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ పురస్కరించుకుని గుమ్మడిదల టోలా గేట్ నుంచి పటాన్చెరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ కాడా శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా బయలుదేరారు. భారీ వాహనాల ర్యాలీని మంత్రి సురేఖ జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకురి నరసింహారెడ్డి ఆధ్వర్యంలో పటాన్చెరు నుండి 100 వాహనాలలో వెళ్లారు. మాజీ జెడ్బీసీ పీసీసీ మాజీ కార్యదర్శి మాతిన్, డీసీసీ కార్యదర్శి సామయ్య, నాయకులు ఎట్టయ్య, మైనార్టీ నాయకులు హాబీబ్, జానీ, అతిక్ ఉమర్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆదిలాబాద్ ఎంపీ అభ్యర్థిని గెలుపు కోరుతూ ప్రచారం నిర్వహించిన మంత్రి సీతక్క. వికారాబాద్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న చెవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి. తాను కాంగ్రెస్ పార్టీలో చేయడం లేదన్న రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్. ఆలేరులో గడప గడప ప్రచారంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. రైతులను ఇబ్బంది పెట్టవద్దని, కోతలు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలన్న ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్. ఇవి ఇప్పుడున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN News.
like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.